ఎడారిలో సెలయేర్లు మార్చ్ 12వ తేదీ. అయితే నేను దేవునిని ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. దేవుడు మనపై కుమ్మరించటానికి తన దగ్గర ఏమీ మిగల్లేదు అనే సమయం ఎప్పటికీ రాదు. దైవాశీర్వాదాల విషయంలో దేవుని బిడ్డకు ఇదే శ్రేష్టమైనది, ఇక ఏమీ లేదు అనే పరిస్థితి రాదు. మరింత ఉన్నతమైనది ఇంకా రావలసి ఉన్నది. ప్రేమ నిధిలోనికి తెరవబడిన ప్రతి ద్వారము మరొక నిధికి ద్వారాలను తెరుస్తుంది. క్రైస్తవుడా, దేవుని మంచితనం అంతరించిపోయిందని గాని, ఇక ఏ పరిస్థితిలోనైనా కావలసిన ఆశీర్వాదం సిద్ధంగా లేదని గాని నీవు ఎన్నడూ భయపడవద్దు. దేవుడు భూమిని సృష్టించి సిద్ధపరిచినప్పుడే అందులో మంచితనాన్ని దాచిపెట్టాడు. మానవుడు సృజింపబడక ముందే దేవుడి లోకాన్ని అతనికి నివాసంగా చేసి పర్వతాలను, కొండలను, మైదానాలను ఏర్పరచి నీటిలో, గాలిలో మరియు ప్రకృతి సంపదలన్నిటిలో మానవుని ప్రతి అవసరాన్ని తీర్చే వనరులను అమర్చాడు. ఉదాహరణకి మన ఇళ్లల్లో వేడిగా ఉండడం కోసం యుగయుగాలుగా భూమి పొరలలో నిక్షిప్తమై ఉన్న బొగ్గు గురించి ఆలోచించు. రాళ్లలో రహస్యంగా దాగి ఉన్న ఇనుము, వెండి, బంగారం లాంటి ఇతర లోహాల గురించి ఆలోచించు. ఆకులో, వేరులో, పండులో, కాండంలో, ఖనిజాలలో దాగి ఉన్న ఔషధాలు, స్వస్థతా గుణాల గురించి ఆలోచించు. ప్రకృతిలో దాగి ఉన్న శక్తులన్నిటినీ మానవాళి అవసరాల నిమిత్తం సమయానుకూలంగా వినియోగించుకునే ఏర్పాటు గురించి ఆలోచించు. దేవుని బిడ్డల సంక్షేమం కోసం దాచి ఉంచిన ఈ మేళ్లన్నీ దేవుడు ముందు చూపుతోనే సాధ్యమయ్యాయి. ఆత్మ సంబంధమైన వనరుల విషయంలో కూడా ఇదే సత్యం వర్తిస్తుంది. దేవుని ప్రేమ నిబంధనలో యుగాలకు పూర్వమే ఆయన మానవాళి కోసం మేళ్లను నిక్షిప్తం చేసి ఉంచాడు. విమోచన తరువాతి కాలంలో పుట్టిన ఆలోచన కాదు, అది జగత్తు పునాది వేయబడక మునిపే చేసిన ఏర్పాటు. మనం దేవుని వాగ్దానాలను తలగడగా చేసుకొని ప్రాయశ్చిత్తంలో ప్రశాంతంగా విశ్రమిస్తూ విమోచన ఆశీర్వాదాలను, మహిమ నిరీక్షణను అనుభవిస్తూ వీటన్నిటినీ మనకు అందించడానికి విమోచకుడు ఎంత వెల చెల్లించాడో అన్న సంగతి కొన్నిసార్లు మనం మర్చిపోతుంటాం. మానవాళి అవసరాల కోసం దేవుని ఏర్పాటు అనే గిడ్డంగిని తెరిచే తాళం మానవ అవసరం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.